తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్టీఆర్ ఏ ఒక్క పార్టీకో ప్రాంతానికో పరిమితమైన వ్యక్తి కాదని, ఆయన జాతీయ ఆస్తి అని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. హైదరాబాద్లోని అత్యంత కీలకమైన అమీర్పేట మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని తానే స్వయంగా కేంద్రానికి ప్రతిపాదిస్తానని ప్రకటించడం గమనార్హం. గతంలో పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేస్తూ ఆయన గౌరవాన్ని కాపాడడంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. జమిలీ ఎన్నికల అంశంపై కూడా రేవంత్ రెడ్డి అత్యంత స్పష్టమైన విశ్లేషణను అందించారు. కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి నాటికి జనగణన పూర్తి చేసి ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుందని ఆయన అంచనా వేశారు. ఈ లెక్కన 2028లో తెలంగాణ అసెంబ్లీకి విడిగా ఎన్నికలు రావని, 2029లో దేశవ్యాప్తంగా జరిగే జమిలీ ఎన్నికలతోనే కలిపి జరుగుతాయని ఉద్ఘాటించారు. దీనివల్ల తన ప్రస్తుత పదవీ కాలం 5 ఏళ్ల కంటే అదనంగా మరో 6 నెలలు పెరిగే అవకాశం ఉందని, ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా విజయం సాధించి మరో 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్లు కూడా ఈ పునర్విభజన తర్వాతే అమల్లోకి వస్తాయని ఆయన వివరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాల్లోకి, చివరకు బెడ్రూమ్ సంభాషణల్లోకి కూడా చొరబడడం అనేది క్షమించరాని నేరమని ఆయన మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతోందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్టు గురించి స్పందిస్తూ ఆయన ఇప్పటికే ఫామ్ హౌస్ గే పరిమితమై స్వీయ నిర్బంధంలో ఉన్నారని, ప్రత్యేకంగా ఆయనను అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ఎద్దేవా చేశారు. తాను రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడడం లేదని, కేవలం వ్యవస్థలను ప్రక్షాళన చేస్తున్నానని ఆయన పునరుద్ఘాటించారు. దీనితో పాటు హైదరాబాద్ అభివృద్ధిపై కూడా రేవంత్ రెడ్డి తన విజన్ ను పంచుకున్నారు. నగరాన్ని బుల్లెట్ రైలు హబ్ గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో భారీ స్టేషన్ కోసం స్థలాన్ని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సింగరేణి సంస్థను గత ప్రభుత్వం అప్పుల్లో ముంచిందని విమర్శిస్తూనే తమ ప్రభుత్వం సంస్థను లాభాల్లోకి తెచ్చేందుకు కృషి చేస్తోందని వెల్లడించారు. ఈ పర్యటన ద్వారా అటు జాతీయ రాజకీయాల్లో, ఇటు రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు.